నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Cristo నేడు పుట్టెను. Hallelujah. Cristo నేడు పుట్టెను. Hallelujah. Okay, sir. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్లో అందరికీ మంచి జరగాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, రైతులకు మంచి జరగాలని, మహిళలందరూ కూడా బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట నిర్వహించినట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. 27న జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పోరుబాట చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని అన్నారు. తమ ప్రభుత్వం విద్యుత్ భారం మోపిందని ఆరోపించారని తెలిపారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా సూపర్ బాదుడుగా చేస్తున్నారని అన్నారు. 600 కట్టేవారు 800కు పెంచి కట్టే పరిస్థితి సృష్టించారని తెలిపారు. కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా, నాణ్యమైన కరెంటు ఇవ్వకపోగా 15,000 కోట్లకు పైగా అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జగన్ డాక్యుమెంట్స్ తాకట్టు పెడతారంటూ వారు నానాయాగి చేశారని అన్నారు. 27న ర్యాలీ చేపట్టి అధికారులకు వింతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోరుబాట పోస్టర్ను మాజీ మంత్రి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పొట్ల సురేష్, మంగిన సూర్య తదితరులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు, నాణ్యమైన కరెంట్ ఇస్తాను, రేటు ఇంకా తగ్గిస్తాను అని ప్రతి చోట ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో మరి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా అల్లాడిపోతూ ఉన్నారు. ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి. 2 సార్లు పెంచారు. 15,485 కోట్ల రూపాయలను పెంచి ఇవాళ రాష్ట్ర ప్రజల నడ్డి ఇచ్చే కార్యక్రమం ఈ తెలుగుదేశం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ సూపర్ 6 అని ఎన్నో పథకాలు అమలు చేసి నీకు 15, నీకు 18 అని చెప్పిన వాళ్ళు ఇవాళ టోటల్గా ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేసి బాదుడు సూపర్ బాదే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలు అంతా వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజున బిల్లు లేకుండా చేస్తే దానికి కూడా బిల్లు వేసి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ టోటల్గా 600 రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు 800 రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది. ఇంకా పెద్ద ఎత్తున కరెంటు వసూలు చేసి దగ్గర 15,485 కోట్ల రూపాయలు భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం మోపుతున్నారు. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారా మీరు అని అడుగుతున్నాను. మీరు ఏమి చెప్పారు, ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇవాళ మీరు అన్యాయంగా మీరు కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా, మీరు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఇవాళ 15,455 కోట్ల రూపాయలు భారం మోపి ఎక్కడి నుంచి తెచ్చి కట్టే పరిస్థితుల్లో ఇబ్బందులు పడే విధంగా మీరు రాష్ట్ర ప్రజల మీద పిడుగు లాంటి ఈ కరెంటు ఛార్జీలను మాత్రం మోపారు. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు
ఇది మేము మాఫీ చేస్తున్నాం, మీకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారు, మీ ఆస్తుల్ని 3 సెంట్లు ఉన్న భూములు కూడా తాకట్టు పెట్టేస్తారు, మీకు డాక్యుమెంట్స్ రావు, జిరాక్స్ ఇస్తారు. అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తున్నారే. ఈ కరెంట్ ఛార్జీల్ని పెంచి ప్రజల నెత్తి మీద భారాన్ని మోపారో దాని మీద 27వ తారీఖున పిలుపునిచ్చారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఏడీ ఉంటారు కాబట్టి ఏడీకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి ర్యాలీగా వెళ్ళి మన నరేంద్ర సెంటర్ నుంచి మన విమాక్స్ దగ్గర ఉన్న కరెంట్ ఆఫీస్లో ఏడీ గారికి లెటర్ ఇచ్చే కార్యక్రమాన్ని 27వ తారీఖు పొద్దున్న 9:30కి అందరం కూడా నియోజకవర్గం నుంచి అందరం కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడి నుంచి అందరం కూడా కలిసి కట్టుగా ప్రయాణించి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తేతల్లో లేహం ఫ్యాక్టరీని ఊహించడం తణుకు శాసనసభ్యుడుకు కష్టమేమీ కాదని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే చేతిలో తహసీల్దార్, పోలీసులు, పొల్యూషన్ బోర్డు వారు ఉంటారని, ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆ ఫ్యాక్టరీకి తాళాలు వేస్తారని అన్నారు. తన హయాంలో అనుమతులు వచ్చాయని, తన కొడుకు భాగస్వామని అన్నారని, అయితే తాను ఉండగా ఆ ఫ్యాక్టరీ నడవకుండా ఆపగలిగానని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం తగదని అన్నారు. స్థానికులు ఫ్యాక్టరీపై తనకు గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. తాము భోజనం చేయలేకపోతున్నామని, నిద్రపోలేకపోతున్నామని, చెడు వాసన వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరం ఈ విషయాన్ని పరిష్కరిద్దామని అన్నారని, తాను అందుకు సిద్ధమని తెలిపారు. తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా శాంతియుతంగా 10,000 మందితో ర్యాలీ నిర్వహించదలిచినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ మూతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ టైంలోనే పర్మిషన్లు వచ్చినాయని చెప్పాను, నా టైంలో పర్మిషన్లు వచ్చినాయని ఆయన చెప్తున్నారు. ఎప్పుడు వచ్చినా నా టైంలో నడవనివ్వలేదు. ఈవెన్ ఆయన అప్పుడు మాట్లాడేటప్పుడు నాకేదో వాటా ఉందని నా కొడుక్కి మరి ఎన్నో రకాలుగా మాట్లాడి మరి వాళ్ళ చేతిలోనే వాళ్ళ ప్రభుత్వం, ఎంఆర్ఓ ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, పొల్యూషన్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, దాన్ని ఆపొచ్చు అని చెప్పి ఉన్నాడు. దాన్ని ఎప్పుడో నేను నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని పోలీసు వాళ్ళు పంపించి తాళాలు వేసి ఆపించే కార్యక్రమం చేశాను. నేను ఎమ్మెల్యే ఇక్కడ సుప్రీం, ఇక్కడ రాధాకృష్ణ ఎమ్మెల్యే ప్రజెంట్, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ అధికారం, ఆయన ఏమీ మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టున్నారు. ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. దాని విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి మాడుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. కానీ ఆయన మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా నాకు ఆల్రెడీ ఫోన్లు చేశారు, నేను బయట ఉన్నాను, ఇప్పుడు వచ్చాను కాబట్టి దాని మీద నన్ను అందరూ ఇప్పుడు పొద్దున్న నుంచి చాలామంది కలిసారు నా దగ్గరికి వచ్చి, మా బాధల్ని పట్టించుకోండి, మేము వర్ణాతీతంగా ఉంది, ఇక్కడ ఫుడ్ తినలేకపోతున్నాం, నిద్ర పోలేకపోతున్నాం, విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది, దానివల్ల పిల్లలు మేము అల్లాడిపోతున్నాం, మాకు పర్మిషన్ ఇచ్చింది పంచాయతీ, మేము ఇల్లు కట్టుకున్నాం, మరి ఇక్కడ పర్మిషన్ లేకుండా నడుస్తుందని అంటున్నారు. దీని మీద మీరు మాకు స్పందించాలని కోరటం జరిగింది. వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నేను ఇక్కడ వేరే చోటకి వెళ్ళటం వల్ల తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఇది పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేద్దామన్నారు. దానికి నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పాను. ఇవాళ అఖిలపక్షం ఉంటుంది, అఖిలపక్షంలో పిలుస్తానన్నారు. నేను వెళ్తే ఈ ప్రజలకు న్యాయం జరిగేదాకా నేను వాళ్ళ బాసటగా నిలబడతాను. ఈ కార్యక్రమాన్ని మరి మార్చి చేద్దామని అనుకున్నాం. అది ఏ డేట్ అనేది తెలిసి ఇప్పుడు మాట్లాడుకుని అందరితోటిని పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నల్ల బ్యాడ్జీలు కట్టుకుని 10,000కు తక్కువ జనంతో చేద్దామని మరి ఆల్రెడీ చెప్పాం. దాన్ని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళకి విముక్తి కలిగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నాయకులు మీరు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించుకున్నారు. వాళ్ళ బాధలను ఇమ్మీడియట్లీ కూడా ఆపించే హక్కు మీకు ఎంఆర్ఓ కానీ పోలీస్ కానీ పొల్యూషన్ వాళ్ళు కానీ ఒక ఫోన్తో వచ్చి దాన్ని తాళం వేస్తారు. తాళం వేసే పని మీరు చేయాలి. ప్రజలు కోరుకున్న దేని మీద అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి చాలా నుంచి దాని మీద అందరూ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది గోవులైనా అఫెల్లోస్ అయినా ఇక్కడ హింస జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని మీద వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆపించే కార్యక్రమం ఈ రోజన్నా చేయాలని చెప్పి కోరుతున్నాను. కొలనవాడు సుబ్బరాజు అతి సామాన్యుడైనప్పటికీ పిప్పల గ్రామంలోని పేదవర్గానికి చెందిన రోగులకు క్రిస్మస్ సందర్భంగా ఆర్థిక సాయాన్ని అందించడం అభినందనీయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు పేర్కొన్నారు.
బుధవారం పిప్పలలో సుబ్బరాజు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మరో ముఖ్య అతిథి గోపిరాజు మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సుబ్బరాజు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇతరులకు ఆదర్శమని తెలిపారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ నేనేదో ఆశించి ఈ సేవా కార్యక్రమాలు చేయడం లేదని, భగవంతుని ఆశీస్సులతో నా ఊపిరి ఉన్నంత వరకు చేస్తూ ఉంటానని, అందరూ బాగుండాలని, అందులో నేనుండాలని లక్ష్యంతో చేస్తున్నానని తెలిపారు. అతిథుల చేతుల మీదుగా రోగులకు పండ్లు, నగదు కవరు అందజేశారు. కార్యక్రమంలో పాస్టర్ షాలేం రాజు కృష్ణ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల గొంతుగా వినిపిస్తూ ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకంగా మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. బుధవారం నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని, ఆనందకరమైన జీవితం రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపడతామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపేలాగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల గొంతుగా వినిపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా శుభాలు కలగాలని, ముఖ్యంగా ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలని కూడా ఒక్కొక్కటిగా చేపడతామని, రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి జీవనం కలిగే విధంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా వారి ఛానల్స్ ద్వారా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా ప్రజల గొంతుగా వినపడుతున్నందుకు, ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా తమ పాత్ర పోషిస్తున్నందుకు మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రాజకీయం, సాహిత్యం సమపాలలో నడిపించిన నాయకులు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. బుధవారం భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒకానొక సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయిని అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత ప్రభుత్వం తరపున ప్రతినిధిగా పంపించారని గుర్తు చేశారు. గొప్ప వ్యక్తిత్వం గల, విలువ గల నాయకుడికి దక్కిన గౌరవం ఇదని మంత్రి ఉదాహరించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అన్ని మతాలను సమానంగా చూసేవారని, శాంతియుత సమాజం ఉండాలని కోరుకున్నారని మంత్రి వివరించారు. నేషనల్ హైవేలు, 4 లైన్లు, 6 లైన్ల రహదారులు, ఆర్ఓబీలకు ఆద్యుడు వాజ్పేయి అని మంత్రి తెలిపారు. రాజకీయాల్లో ఉన్న వారికి మార్గదర్శిగా అటల్ బిహారీ వాజ్పేయి నిలుస్తారని మంత్రి అన్నారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారుల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం నిడదవోలులోని అంబేద్కర్ కాలనీలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని స్వయంగా ప్రొక్లైన్ నడుపుతూ పనులు ప్రారంభించారు. 45 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బీటీ రోడ్డు, సీసీ రోడ్డు మరమ్మతుల పనులకు స్థానిక అధికారులు, కూటమి నేతలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 11 కోట్ల నిధులు తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇస్తూ ఆ దిశగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణగా సంక్రాంతి లోపల ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంపులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నిజానికి ఖజానాలో డబ్బు లేకపోయినప్పటికీ కూడా ముందుగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రోడ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాటి నుంచి అధిగమించడానికి వీలుగా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని మనం టేకప్ చేయాలనేటువంటి ఆలోచన ముందుగా చేస్తా ఉన్నాం. తర్వాత కాలంలో వీటిని పక్కా రోడ్లుగా వేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అయితే ముందుగా ప్రమాదాలు జరగకుండా, అదేవిధంగా వర్షం వస్తే నీరు నిలవకుండా
ఖచ్చితమైనటువంటి రిపేర్లు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత నియోజకవర్గానికి ఇప్పటికే ఒక 11 కోట్ల రూపాయల నిధులు పంచాయతీరాజ్ నుంచి తీసుకురావడం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరమో వాటన్నింటినీ నిర్మించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బడ్జెట్కి నేను ఒక ప్రపోజల్ ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల కాలంలో వాటిని కూడా చేపట్టి ఖచ్చితంగా నా నమ్మకం ఏంటంటే మరొక 4-5 నెలల లోపలనే ఒక 30-40 కోట్లతోటి రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఈ నెల 26 నుంచి జరగనున్న సిపిఐ శతవార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శతవార్షికోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో సామ్యవాద స్థాపన కోసం 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ ఈ నెల 26వ తేదీ నాటికి 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వాడవాడలా సభలు సమావేశాలు నిర్వహించి దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ చేసిన పోరాటాలను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీ వైపు దృష్టి సారించే విధంగా ప్రయత్నం చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. దేశాన్ని మతోన్మాదులు పాలిస్తున్నారని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.